నేను పెద్దది ఫిష్ ప్యాన్ తీసుకున్నాను. అది వేడైన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ, దీన్ని బాగా వేయించుకోవాలి. ఇది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట. మీడియం సైజులో ఉంటే 2 తీసుకోండి. దీంట్లో ఒక 4 పచ్చిమిరపకాయలు చీలిక చేసుకొని వేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకును తుంచి వేసేసుకున్నాను. ఒక గరిటెడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూను పసుపు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇది మనకి దీంట్లో బెండకాయలు అండ్ మామిడికాయ పీల్ చేసేసి ముక్కలు చేసుకున్నాను. అది మళ్ళీ టమాటో ప్యూరీ 3 వేస్తున్నాను కాబట్టి నేను చింతపండు రసం చూసి వేసుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఎక్కువ వేసుకున్న దాంట్లో నేను ఇదేనండి. దీన్ని పీల్ చేసి ముక్కలు చేసుకున్నాను అనమాట. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. దీంట్లో టమాటో ప్యూరీ వేసుకోవాలి. ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నెల్లూరు చేపల పులుసు ఎలా వచ్చిందో, నెల్లూరు స్టైల్లో వచ్చిందో లేదా నాకు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చింతపండు రసం వేసుకుంటున్నాను. నేను రసంలో ఎక్కువ వాటర్ వేయలేదు. పిండుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో వాటర్ కలిపాను అనమాట. మనకు కావాల్సిన క్వాంటిటీని తగ్గట్టు వాటర్ వేసేసుకొని దీంట్లో నేను ఒక 4-5 స్పూన్లు కారం వేసుకున్నాను. కారం ఎక్కువ వేసుకోవాలండి పులుపు కాబట్టి. ఇది ఫిష్ మసాలా అండ్ కొబ్బరి పొడి. ఈ ఫిష్ మసాలా వచ్చేసి నేను లాస్ట్ టైం చేసిన మలబార్ మసాలా ఫిష్ కర్రీలో చూపించాను. అదే ఫిష్ మసాలా అండి. చాలా బాగా వచ్చింది టేస్ట్. మీరు తప్పకుండా ట్రై చేయండి. 5 మినిట్స్ తర్వాత గుమగుమలాడుతూ మసాలా రసం బాగా మరిగింది. దాంట్లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుకున్న ముక్కల్ని దీంట్లో వేస్తున్నాను. ముక్కలు వేసేటప్పుడు ప్లేసింగ్ చూసుకుంటూ జాగ్రత్తగా వేసుకోవాలి. స్పూన్ అస్సలు పెట్టకూడదు. జస్ట్ ఇలా క్లాత్తో కలుపుకోవాలి. అవసరం ఉంటే జస్ట్ ఇలా పెట్టేసి కొంచెం మంట మీడియంలో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ మరిగించుకోవాలండి. చూసారా ఆయిల్ అంతా ఎలా పైకి వచ్చేసిందో? ఫిష్ కర్రీ రెడీ. సూపర్గా అయింది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.